ఎన్పీఆర్డీ ఇండియా అంబర్పేట నియోజకవర్గ కమిటీ జనరల్ సెక్రటరీ కాసా ప్రవీణ్ జన్మదిన వేడుకలు అంబర్పేట్లో ఘనంగా నిర్వహించారు. దివ్యాంగుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలకు ఎన్పీఆర్డీ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు దైనంపల్లి మల్లికార్జున్, ఏఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, రాష్ట్ర బీసీ కుల సంఘాల ఐక్య వేదిక జనరల్ సెక్రటరీ వేణు మాధవ్ రాజు, సిటీ ప్రధాన కార్యదర్శి రేణుక, సీనియర్ జర్నలిస్ట్ రవి, ఎన్పీఆర్డీ ఇండియా అంబర్పేట నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు మంద భిక్షపతి యాదవ్, ఉపాధ్యక్షులు సిందం నర్సింగ్, వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్ల బాబురావు, మహిళా అధ్యక్షురాలు సరిత, ఉపాధ్యక్షురాలు జ్యోతి, జాయింట్ సెక్రటరీ శివాని తదితరులు పాల్గొన్నారు. సండే వస్తే వాళ్ళు సెలవు దినం అనుకొని వాళ్ళ పనులు తీసుకునే చొరవ తీసుకొని వచ్చింది. మన గురించి గవర్నమెంట్ హాలిడే ఉన్నాయి కానీ మనకు వాళ్ళ విలువైన సమయాన్ని మనకు కేటాయించారు. మనకు కష్టం ఉండదు, మీరు సహకారం నాకు ఇవ్వాలి తప్పకుండా సార్. డాడీ ఫస్ట్ మీరు మాట్లాడుకొని చర్చించుకున్న తర్వాత వాళ్ళ దృష్టికి కంటి దృష్టికి తెండి, ఆ తర్వాత సార్ దృష్టికి తీసుకెళ్ళి వారం రోజుల్లో మొత్తం బ్యాంక్ అకౌంట్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ రాసుకోండి. ఇప్పుడు ఐదుగురు చేయండి. మొదలు పెట్టేద్దాం. గారికి మరియు అన్న మల్లికార్జున గారికి మరియు వేదికకి మరి నా తోటి అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి, తాతలకి, నాయనమ్మలకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాను. మీ అందరూ చూస్తుంది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నేనేదో హైదరాబాద్లో పుట్టి పెరిగినోని కాదు, నేను వరంగల్ ఒక గ్రామంలో పుట్టి పెరిగినటువంటి పల్లెటూరి వాతావరణము, కష్టాలు, బావ, అక్క, తమ్ముడు అనుకునే దానికి ఐకమత్యంగా కలిసి ఊరు వాతావరణం నుంచి వచ్చినటువంటి నేను నాకు ఇప్పుడు చాలా ఏళ్ళ నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఏఆర్ఆర్ ఫౌండేషన్ అనే ద్వారా చేస్తున్నాము. ఇప్పుడు ఏఆర్ఆర్ ఫౌండేషన్ అనేది మా అమ్మగారి పేరు, నాన్నగారి పేరు అరుణా రామరాజ్ అనే దాని మీద నేను పాత సంవత్సరం జరిగింది. మాకు ఏం చేసినా కూడా మా అమ్మ నాన్న నుంచే సేవా కార్యక్రమం ఎలా చేయాలి ఏంటి అని తాతల కాడికి చూస్తూ చిన్నప్పటి నుంచే చూస్తూ పెరిగినాం. సో నేను ఇవాళ ఉన్నది స్థాయిలోకి వచ్చామంటే అప్పుడు తల్లిదండ్రులకే మీకు చాలా ముఖ్యాలే. నాకు ఇచ్చినటువంటి ఆస్తిని చదువు సంధ్యలతో పాటు ప్రేమ అనురాగం నేర్పించారు. అనుకోకుండా మొన్న ఈ పెళ్ళలో ఇక్కడ జ్యోతిబాబు దగ్గర రావడం జరిగింది. నేను జయంతి నాడు ముఖ్యమంత్రి గారు పరిచయం అయ్యారు, ప్రవీణ్ గారు పరిచయం అయ్యారు. ఆ తోటి తను చూస్తున్న కార్యక్రమాలను చూశాక నాకు అనిపించింది నేను కూడా మీ దాంట్లో పాల్గొంటాను, నాకు పాల్గొనొచ్చా అని అడుగుతాను. ఎందుకు కాదని అని చెప్పి తెల్లారి మర్నాడు మీ అందరినీ ఒక 40 రైతక్క కూడా వచ్చింది ఆ రోజు మా ఇంటికి. అన్న మనం ఇట్లా చేద్దాం, మీకు బాగా అనిపించారు అంటే సరే అని చెప్పాను. నేను మీకు ఎలాంటి కావాలన్నా, ఎలాంటి అధికారం కావాలన్నా, హక్కులు కావాలన్నా మనకు దివ్యాంగులు అంటారు ఒక్కలం కాదు, అందులో ఒక ఐకమత్యం, మనం ఒక యూనిటీగా మనం కలిసి పోరాటం. మొన్న కూడా నేను అన్న మ్యారేజ్ డే అయితే వెళ్ళడం జరిగింది భిక్షపతి అన్నది. కొంత ఆ రోజు మాట్లాడుకున్నాము. మనకు రావాల్సినటువంటి పెన్షన్ ఏదైతే ప్రామిస్ చేశారో అది రావట్లేదు. సో ఈ అతి త్వరలోనే మనము ఇందిరా పార్క్ దగ్గర ఒక 100 మందికి 500 మంది ధర్నా చేద్దాము. 500 మంది ఐకమత్యమైన అనుకోండి, ఏ ప్రభుత్వమైనా దిగి రావాల్సిందే. సో అలాంటి కార్యక్రమాలు చేద్దామని భిక్షపతి అన్న గారితో మాట్లాడడం జరిగింది. ఇవాళ మీటింగ్ ఉంటే సండే అంటే తప్పకుండా వస్తాయని రావడం జరిగింది. కావున మీరు అందరూ కూడా సరే అంటే మనము కొట్లాడదాం. గవర్నమెంట్ కొట్లాడితే పోయేది ఏం లేదు, మన పార్టీ రావాల్సిన అధికారం మనం తీసుకోవాల్సిందే.
కానీ దయచేసి మీరు ఎవరు కూడా వికలాంగులు అనే పదాన్ని వాడదు. మీరు దాన్ని యూజ్ చేయొద్దు. ఎవరైనా అన్నా కూడా క్రైమ్ అవుతుంది. దివ్యాంగులు అనే పదాన్ని మాత్రమే మనం వాడుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనలో కూడా మార్పు రావాలి. మనలో కూడా మార్పు వస్తేనే మన ఇంట్లో బాగుంటుంది కదా, బయట బాగుంటుంది. మన ఇంట్లోనే బాగాలేకపోతే బయట ఉండదు కదా. మన ఇల్లు బాగుండాలి, వాడ బాగుండాలి, ఊరు బాగుండాలి, దేశం బాగుంటుంది. సో కింది నుంచే మనం రావాల్సినటువంటి కింది నుంచే రావాలి. ఏదైతే రేణుకా మేడం గారు చెప్పారు కదా, ఇప్పుడు కుట్టు మిషన్ అది గవర్నమెంట్లో ఉంటాయని చెప్పారు కదా, అలాంటి ఏమైనా ఉన్నా కూడా మేము అనుకొని మీరు అన్నతో చెప్తే మీరు ముందరికి వస్తే మేము హెల్ప్ చేయడానికి ఎన్నుకోండి, మేము ప్రోత్సహించడానికి చాలా ముందుంటాము. తప్పకుండా ఇలాంటి వాటిగా మేము ముందుంటాము. ఇంకోటి సార్ చెప్పండి, నేను గ్రూప్లో చెప్పాను చూసారా, 5 మంది కానీ 8 మంది కానీ చెప్పారు. అన్న చెప్పినట్టు నేను నా 20 చూస్తున్నా. బహుశా ఎన్టీఆర్ పీరియడ్ అప్పుడు, చంద్రబాబు పీరియడ్ అప్పుడు ఆ లేడీస్ గ్రూప్ అనేది చూసింది. ఇలా చాలా బెనిఫిట్ ఉంటుంది. పౌల వడ్డీ సంథింగ్ మహిళా మండలి రైట్, పౌల వడ్డీ ఏదో ఉంటుంది కదా, దాంట్లో మీరు అంతసారి చెప్పినట్టే ఐకమత్యంగా మీరు నమ్మకస్తులు అయితే పెట్టుకోండి గ్రూప్లో. లేకపోతే ఏ ఒక్కరు మీకు మిస్టేక్ అయినా ఏ ఒక్కరు కట్టలేకపోయినా కూడా గ్రూప్ అంతా నాశనం అయిపోతుంది. ఒక తేనె చుక్క ఒక విషయం చాలు సముద్రాన్ని పాడు చేయడానికి అన్నట్టు అలా ఉంటుంది. దయచేసి నేను మళ్ళీ మీకు చెప్తున్నా, ఆ గ్రూప్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఫామ్ చేసుకోండి. ఏదో తొందరపడో ఏదో అనుకొని మాత్రం చేయకండి. ఊరుగా ఆలోచన చేసుకోండి. 20 ఏళ్ళ 25 ఏళ్ళ మన గ్రూప్ నడవాలి, 20 లక్షలు 30 లక్షలు మనం గవర్నమెంట్ మనం తీసుకోవాలి అని ఆ ఉద్దేశంతో ఆలోచన చేసుకుని ఆ గ్రూప్లో పెట్టుకోండి. అప్పుడు అట్లయితేనే మనకు ముంగడి పోతుంది యూనిటీగా. మన నమ్మకత్వం పెట్టుకోండి. ఎవరి మీద నమ్మకం కంపల్సరీ ఉండాలి. అట్లా ప్లాన్ చేసుకోండి. అది చేయండి. ఆ గ్రూప్లో సార్ కూడా చెప్తారు కదా, మీకు ట్రైన్ టికెట్లు కానీ రిజర్వేషన్లు కానీ అవన్నీ మీకు దొరికి అంటున్నారు కాబట్టి అవన్నీ సాధించినట్టు విశ్వకర్మ గారు ఆధ్వర్యం మీరు చేయండి. అలా మీరు ఏదో వేదిక సాక్షిగా నేను చెప్తున్నాను. ఈరోజు మీకు చూస్తుంటే ఒక సౌండ్ బాక్స్ అనేది ఇంత బాగుంటుండే, ఇక్కడ సార్ ఎంతో కష్టపడి చెప్పేడు. అది అలాంటిది కూడా ఒకటి ప్లాన్ చేసుకోండి. మీకు అది దాని ఎంత ఉంటుంది అన్న చిన్నది రూమ్ అంతా జరిపేది నాకు వచ్చి కాబట్టి నేను అది ఇప్పిస్తాను. ఎందుకంటే ఎంత ఉంటాయి ఆ సార్ ఎన్నోసారి చెప్పినప్పుడు అర్థమవుతలేదు. లేకపోతే ట్రాఫిక్ ఉన్నది, డిస్టర్బెన్స్ బాగుంటుంది కదా, అది స్పీకర్లో అంటే ఒకటి రెడీమేడ్ ఉంటుంది, మూవబుల్ ఉంటుంది. మీ బండి మీద తీసుకురావచ్చు, తీసుకొచ్చాక రేంజ్ తక్కువ ఉంది. సరే పెద్దది కూడా తీసుకున్నాము వినబడేటట్టు. దాని ముందుంటాం మీకు ఎలాంటి అయినా. మాది ఇంకోటి ఏఆర్ఆర్ ఫౌండేషన్ కాకుండా ఛానల్ కూడా పెట్టుకున్నాము, ఏఆర్సి తెలుగు ఛానల్ అనేది. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు యాక్టివిటీస్ అన్నీ మీకు తెలిసిపోతుంది. రోజు ఏం చేసేది ఏమవుతున్నాయి కానీ రికార్డ్ అవుతుంది. ఆటోమేటిక్గా టీవీలో కూడా వచ్చేస్తుంది. ఇదంతా యూట్యూబ్ ఛానల్లో ఏఆర్సి తెలుగు అంటే కొంచెం పైన మీకు ఎక్కువ ఉంటాడు. ఏఆర్సి తెలుగు అని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అన్ని యాక్టివిటీస్ దాంట్లో ఉంటే మీరు ఏది ఉన్నా కూడా డైరెక్ట్గా మాట్లాడచ్చు. అన్నకు గిలిగానే పైన అక్కడ మీకు ఫోన్ చేయొచ్చు. మీరు 24/7 మీరు సేవ పడుకునే అవైలబిలిటీలో ఉంటారు. ఈ అవకాశం గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. మన ఎన్టీఆర్ ఇండియా కుటుంబ సభ్యులకు ఈ అంబర్పేట అనేది ఒక రాష్ట్రంలోనే ఈ నియోజకవర్గం అనేది అంత బలంగా తయారు కాబోతుంది. ఎందుకంటే మనం ఏం చేయాలన్నా కూడా, మనకి ఏ సమస్య వచ్చినా దాన్ని పరిష్కారం చేయాలన్నా, ఇంకొక ఆలోచన చేయాలన్నా కూడా ఫస్ట్ కమిటీకి చాలా ఉండాలి. చెయ్యాలి అనేది. ఈరోజు మీకు ఉందో లేదో కానీ ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. ట్రైన్ పాస్ విషయంలో ఒక్కరు కాకపోతే ఒకరు రాష్ట్ర కమిటీకి ఫోన్ చేసి అన్నా పోదాం, ఎప్పుడు రమ్మంటారు, డాక్టర్తో మాట్లాడిందా, సూపర్వైజర్తో మాట్లాడిందా లేదా, మనందరూ వస్తారు, వాళ్ళని ఇబ్బంది పెడతారు. కానీ ఒకటికి 10 సార్లు మాకు ఫోన్లు చేసి మరీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే అట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళే మన కుటుంబ సభ్యుల్లో కమిటీలో ఉండడం ఇంకా చాలా ప్లస్. మనం చాలా సంతోషంగా విషయం. కానీ అట్లాంటి వాళ్ళ కమిటీకే వెన్నుదన్నుగా ఉండి ఈరోజు మీకు ఏ ఆపద వచ్చినా, సంపద వచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా కూడా నేను మీ తోడు ఉంటా, మీ వెనుకనే ఉంటా అని అన్న అన్న ఎల్లప్పుడూ మీ సహాయ సపోర్టు కంపల్సరీ మా అంబర్పేట నియోజకవర్గ కమిటీ కాకుండా ఇంకా ఉండాలని కోరుకుంటూ తెలియజేస్తూ అన్నకు మరొకసారి మన అందరి తరఫున అంబర్పేటనే కాకుండా
కుక్కపల్లి కూడా వచ్చారు. మీరు ఎక్కడికైనా ఏ మూలకన్నా రమ్మడానికి మేము రెడీ అయినాము. వేరే అట్లా కూడా మేము థ్యాంక్ యూ చెప్పాలి. ఓకే ఓకే. ఈ సందర్భంలో ఈ సందర్భంలో మనం అడగాలనా వద్దా అనుకునే సందర్భంలోనే మనకు ఏ సమస్య ఉన్నా కూడా లేడీస్కు సంబంధించి ఏ ఇబ్బంది ఉన్నా కూడా అక్కడితో చెప్పుకోవాల్సింది లేదు. అక్క మాట్లాడే ముందే చెప్పారు మనకి ఏ సమస్య ఉన్నా కూడా మీకు కుటుంబ విషయంలో విషయానికి వస్తే అవసరమైతే ట్రైనింగ్ పెట్టైనా కూడా ఇప్పిస్తామని చెప్పారు. ఈ సందర్భంలో కూడా అక్కడికి స్పెషల్ థ్యాంక్స్. ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. నిజంగా కుటుంబ విషయంలో వస్తే ఏదో ఇస్తారు చేస్తారు తీసుకుందాం అన్నట్టు కాకుండా నిజంగా నీడు ఉంది, నాకు అవసరం ఉంది, నేను చేసుకోగలుగుతా, ఇది తీసుకుంటే నాకు ఉపయోగపడుతుంది అనుకునేటోళ్ళు మాత్రమే ఒక 10 మందో 20 మందో 5 మందో 10 మంది ఎంతమంది అయితే అంతమంది చేసుకొని కంప్లీట్గా మళ్ళొకసారి చర్చించుకున్న తర్వాత ఆ విషయాలన్నీ అంత దృష్టికి తీసుకెళ్తే తదుపరి ప్లాన్ చేస్తారు.